ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. స్వామికి ఎన్ని పేర్లున్నాయి, ఏ పేర్లతో పిలిస్తే అనుగ్రహిస్తాడు అంటే స్వామివారికి అనంతమైన పేర్లున్నాయి. స్వామివారిని భక్తిగా ఆర్ద్రతతో ఏ పేరుతో పిలిచినా పలుకుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న అనంత నామాలలో 12 నామాలు అత్యంత విశిష్టమైనవి. ఆ 12 నామాల యొక్క విశిష్టతను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఓం శ్రీనివాసాయ నమః అంటే శ్రీలక్ష్మీ నివాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారం అని అర్థం. ఈ నామం ధనము మరియు శ్రేయస్సుకు ప్రతీకగా ఉంటుంది. ఓం వెంకటేశాయ నమః అంటే వెంకటాద్రి పర్వత సమూహాలలో నివాసం ఉండేటువంటి శ్రీ శ్రీనివాసునికి నమస్కారం అని దీని అర్థం. ఈ నామము పాపాలను నిర్మూలించే అతి పవిత్రమైన స్థానానికి ప్రతీక. ఓం శ్రీ లక్ష్మీపతయే నమః అంటే శ్రీ లక్ష్మీదేవి యొక్క భర్త అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారము. ఈ నామము భోగభాగ్యాలకు మరియు శ్రేయస్సుకు ప్రతీకగా ఉంటుంది. ఓం ఆనందాయ నమః అంటే ఆనంద స్వరూపుడు మరియు ఆనంద నిలయ నివాసి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారం అని ఈ అర్థం. ఈ నామం ఆనంద స్వరూపం. భక్తి ద్వారా పరమ సుఖము లభిస్తుందని ఈ నామము సూచిస్తుంది. ఓం గోవిందాయ నమః గోవులకు రక్షకుడైనటువంటి శ్రీ శ్రీనివాసునికి నమస్కారము అని ఈ నామం యొక్క అర్థం. ఆవులను రక్షించే అధికారి అంటే పరోక్షంగా సకల చరాచర జీవరాశులను శ్రీ వెంకటేశ్వర స్వామి రక్షిస్తాడు అనేది ఈ మంత్రం యొక్క విశిష్టత. ఓం శేషాద్రి నిలయాయ నమః అంటే శేషాద్రి కొండలలో నివాసం ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వరునికి నమస్కారం అని అర్థం. దీని యొక్క విశిష్టత ఏంటంటే ఈ నామం స్వామివారి నిత్య నివాసానికి మరియు అత్యంత పవిత్రతకు ప్రతీకమైనదిగా భావిస్తారు. ఓం దేవాయ నమః అంటే అత్యంత విశిష్టమైన పరమ దైవమైన శ్రీ వెంకటేశ్వరునికి నమస్కారం అని దీని అర్థం. దీని విశిష్టత ఏంటి అంటే పరమదైవము అంటే అందరూ కొలిచే నిత్య పూజలు అందుకునేటటువంటి శ్రీ వెంకటేశ్వరునికి ప్రతీక. ఓం మాధవాయ నమః శ్రీ మహాలక్ష్మికి సహచరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారం అని దీని అర్థం. ఈ నామం శ్రీ లక్ష్మీదేవితో వెంకటేశ్వరునికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. దీనివలన భక్తులకు పరమ శ్రేయస్సు కలుగుతుంది. ఇది సంపద శ్రేయస్సుకు ప్రతీక. ఓం రామాయ నమః శ్రీరామచంద్రమూర్తి అవతారమైన శ్రీ వెంకటేశ్వరునికి నమస్కారం అని దీని అర్థం. శ్రీరామచంద్రుడు మూర్తిభవించిన సమానత్వానికి, ధర్మానికి, న్యాయానికి మరియు వీరత్వానికి ప్రతీక. ఈ నామము ఈ లక్షణాలను తెలియజేస్తుంది. ఓం శ్రీధరాయ నమః శ్రీధరుడు అయిన శ్రీ వెంకటేశ్వరునికి నమస్కారం అని అర్థం. ఈ నామం దివ్యమైన అందం, అనుబంధం మరియు కృపకు ప్రతీక. ఓం వెంకటేశ్వరాయ నమః వెంకటాద్రి పర్వత సమూహ నివాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారం అని దీని అర్థం. శ్రీ వెంకటగిరి అధిపతి అయిన దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపాలనను పునఃస్థాపన చేసేటటువంటి నామం ఇది. ఓం తిరుపతి ప్రదాయాయ నమః అత్యంత పవిత్రమైన తిరుపతికి ప్రభువైనటువంటి శ్రీ వెంకటేశ్వరునికి నమస్కారం అని దీని అర్థం. ఈ నామం యొక్క విశిష్టత ఏంటంటే పరమ పవిత్రమైన తిరుమల యొక్క ప్రభువు శ్రీనివాసుడని, తిరుమల పరమ పుణ్యక్షేత్రమని మరియు భక్తులు దేవదేవుని యొక్క ఆశీస్సులు పొందే పవిత్ర స్థానము అని తెలియజేస్తుంది. మరి ఈ
12 నామాలు పారాయణం చేయడం వల్ల భక్తులకు ఏ రకమైన అనుకూలతలు లభిస్తాయి అంటే ముఖ్యంగా మనశ్శాంతి లభిస్తుంది, సంపద లభిస్తుంది, దైవానుగ్రహం పొందడానికి ఉపయోగపడుతుంది. శ్రీ శ్రీనివాసుని యొక్క వివిధ లక్షణాలను, ఆయా రూపాలను నిత్యము స్మరించడం ద్వారా భక్తి మరింత బలపడి ఆ దేవదేవుని నిత్య స్మరణకు వీలు కలుగుతుంది. శ్రీనివాసుని నిత్య స్మరణము నిత్య శుభకరము, నిత్య ఆనందదాయకము, సర్వ సుఖాలకు సంపదలకు ప్రవేశ మార్గము లాంటిది. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.